అందరిని ఇచ్చిపెట్టి అమ్మాయిలతో వ్యాలంటైన్స్ డే చేసుకుని పోయిండు. అట్లా చేసుకుంటావు ఆకిలేంది కట్టించుడేంది నేను ఖాళీ తిడతావా నువ్వు పంపించాలా అయ్యా అసలు అరే నేను పని మీద వ్యాలంటైన్స్ డే పోరినతో ఎంజాయ్ చేయడానికి పోయిండు. అట్లా ఎట్లా పోతాడు? వీడియోలో మీదికే అంటుండు లోపల నుంచి నాకు బాధ. నా కళలో చెప్పు ఎలా చూస్తే గడ్డమని చెప్తాం మేమైతే. మరీ అందంగా ఉంటే విజయ్ కట్టిస్తా, మామూలుగా ఉంటే నేను కట్టించుకుంటా. ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అది అమ్మాయి అయితే చాలు నేను కట్టించుకుంటా. మనసు మంచిగా ఉంటే చాలు ఇంకేమవుతున్నారు. అమ్మాయిలు కనిపిస్తుంది. నేను అట్లా పోయినావు. అవును అబ్బాబా యాక్టింగ్ వద్దు వద్దు. మీరు నువ్వు రాఖీ తీసుకో అందరితో. ఇప్పుడు నీకు మొత్తం అందరితో రాఖీ కట్టిస్తే ఈరోజు నీకు తీసుకో. మీకేం ప్రాబ్లం? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బయట చూసుకుంటా ఇస్తాడు నేనే నీకు ఈ నొప్పి పిచ్చిదానా. నిన్న వ్యాలంటైన్స్ డే కి ఎందుకు పోయిండు నన్ను ఇచ్చిపెట్టి? అది నా బాధ. అందుకు నేను అది అన్న కట్టి ఫస్ట్ నాకెందుకు కట్టిస్తున్నావు? కట్టించుకో నాకు తెలియదు. అవసరం లేదు కట్ట. నువ్వు కట్ట నాకు తెలియదు. ఎన్నిసార్లు కట్టించుకుంటా? వద్దు నేను కట్టించుకోను అవసరం లేదు. అన్నట్టు అనిపించింది అన్న. చూస్తా నీ దమ్మెంత చూస్తారా కట్పి? నీ దమ్ముంటే కట్పిరా. బరాబర్ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లి చెప్తా అదే. ఇప్పుడు నీకెందుకు ఏమైతుంది? అదే ఇద్దాం అర్థమైతలేదురా. నిన్న వాళ్ళిద్దరు రెచ్చగొడుతారు. నేను రెచ్చగొట్టినా? వద్ద ముంగడి వన్ వద్దు విజయ్ మాటిని అర్థం చేసుకో. సో ఇవాళ మనకు వచ్చేసి ఏంటంటే గాదే టైంలో మన సామాన్య సిగ్గుసరం కూడా లేదు, కొంచెం కూడా ఎక్కడో కలిసాడు బయట. కలిస్తే ఆ గడ్డం గిడ్డం అంతా వేసుకుని వ్యాలంటైన్స్ డే చేసుకుని మనోడు మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టేసి మేమందరం పిచ్చోళమై కూర్చున్నాం. మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి అమ్మాయిలతో వ్యాలంటైన్స్ డే చేసుకుని పోయిండు. అట్లా చేసుకుంటాం. ఈరోజు నేను చూస్తా. ఈ రోజు చూడు ప్రతి ఒక్క అమ్మాయితో నీకు రాఖీ అమ్మాయి కూడా కదా అమ్మాయిలు అంటున్నావు. నువ్వు ఫస్ట్ రాఖీ తీసుకో. రాఖీలేంది కట్టించుడేంది నేను ఖాళీ తిడతావా నువ్వు పంపించాలా అయ్యా అసలు? అరే నేను పని మీద లేరు అని చెప్పేసి నువ్వు తిరగడానికి పోతావా వ్యాలంటైన్స్ డేకి? కాల్ మంచిగా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చూడండి ఇవాళ అయితే రాఖీలైతే తీసుకొని వచ్చినా నేను. ఒక అమ్మాయితో రాఖీ కట్టించుకోవడం అనేది ఒక వరం. అది నేను ఫీల్ అవుతా. నిజంగా చెప్తున్నా నాకు చాలా ఇష్టం అమ్మాయి రాఖీ కడితే మాత్రం నేను ఈజీగా కట్టించు. నువ్వు కట్టించుకుంటావా? ధైర్యం ఉందా? సామాన్లకి మంచి మంచి అమ్మాయిలను చూసి రాఖీ కట్టిస్తున్నాను నేను జిగురు కలిసి. ఫస్ట్ జిగురు నువ్వు కట్టిస్తావా అన్నతో? మనం ఉంది అంతే. నువ్వు కట్టేసి అయిపోతుంది. ఏమనుకుంటున్నావు? మగవాళ్ళకి మొగలు రాఖీ కట్టడం చూడలేదు కట్టను. మొగోళ్ళ బట్టలు వేసుకుని చెప్పాలి అవన్నీ. జీవురు అబ్బాయి కదా మహేష్ కదా అందుకే కట్ట అంటుంది. నీకు కావాల్సింది అమ్మాయిలు
మరి అయిపోయింది. ఇంకేం లేదు. బాయ్ కదా. బాయ్ కట్టారా అన్నదమ్ములు కట్టుకోరా? శ్యామ్ అంటే ఒక అన్నదమ్ములే విధమైన కట్టుకుంటున్నా. ఇష్టం. అమ్మాయిలే కట్టాలి. ఏ శ్యామ్ అంటే ఏ విధమైన ఇష్టాలు లేవిడా కట్టురా. అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఏమేమంటావో అన్నీ చెప్పాలా ఇప్పుడు వీడియోలో? వ్యాలంటైన్స్ డే పోరినతో ఎంజాయ్ చేయడానికి పోయిండు. అట్లా ఎట్లా పోతాడు? వీడియోలో ఇప్పుడు చెప్పాలా? నువ్వు ఎన్ని మాటలు అంటావో, నన్ను ఏమేమి చెప్తావో అవన్నీ చెప్పాలా? నేను అబ్బాయినే కదా, అబ్బాయి ఏమంటారు? అబ్బాయికి ఎన్ని తీస్తావు? నేనేం దిగా నువ్వు లేని అన్ని క్రియేట్ చేసి చెప్పకు. ఏంది ఇది కథ? అట్లా అనుకున్నానంటే నేను రాఖీ కట్టమని అంట. రాఖీ కట్టాను ఎందుకంట? మీదికే అంటుండు లోపల నుంచి నాకు బాధ. నా కళలో చెప్పు. ఎట్లా చూస్తే కట్టమని చెప్తాం మేమైతే. విజయ్ మంచిగా ఇస్తాడు అంటారు, నాతో కావు అవన్నీ. పోదామా? అరే మంచి అమ్మాయి మంచి అమ్మాయిని చూసి రాఖీ కట్టిద్దాం. అమ్మాయిని చూస్తే మనం కూడా కట్టిస్తాం మరి. కట్టుకొని నేను అని చెప్పేసి యాక్సెప్ట్ చేద్దాం పక్కానా. సో గైస్ ఇవాళ మన ముషిరాబాద్ సాయిబాబా కూడా మన డేర్ కి యాక్సెప్ట్ అంట. ఇంకా మరీ అందంగా ఉంటే విజయ్ కట్టిస్తా, మామూలుగా ఉంటే నేను కట్టించుకుంటా. ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అది అమ్మాయి అయితే చాలు నేను కట్టించుకుంటా. మనసు మంచిగా ఉంటే చాలు, ఇంకేం వద్దు నాకు. కానీ ఇక ఆఖరి ఏదో గట్టిగా ప్లాన్ చేసారు, నాకు అర్థమైంది. చలో ఇక పోదాం. ఇక మనం ఏం చేస్తారు? ఈ షామ్ తీసుకొని అమ్మాయిలతో రాకెట్ ఇచ్చుదాం. ముందే చెప్పేద్దాం ఆయనకి. ఏ చెప్పడేమొద్దు, నేను గమన పట్టుకోవాలి. అరే అడుగు నువ్వు ఏం చేస్తారు మీరు? అమ్మాయిలు కనిపిస్తుంది. అవును. యాక్టింగ్ వద్దు వద్దు రాకైనా సార్కి అన్ని యాక్టింగ్ గుర్తొస్తుందా? తెలుసు నాకు. నేను ఎవరిదైనా పట్టించుకుంటా, ఏమైనా చేస్తాను మాట్లాడినా. అదే కదా కదా నువ్వు కదా. చూడండి నిన్న వ్యాలంటైన్స్ డే మమ్మల్ని అందరు ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని లిస్ట్ పెట్టేసి అమ్మాయితో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుని ఇదే న్యాయం ఉందా? ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అమ్మాయి ఇంపార్టెంట్ కదా? చూసినావా కొంచెం ఉందా? కాదు ఎవరు తెలియదు రోడ్ మీద అడుగుతున్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. నన్ను నిష్పెట్టు ఎట్లా కొంచెం ఉందా? ఇప్పుడు మీ ఫ్రెండ్ వ్యాలంటైన్స్ డే పోవాలా? వ్యాలంటైన్స్ డే రోజు పోవాలా? అంటే పోతే కలిసినట్టే కలుసుకో. మీరు ఎందుకు కూర్చోరు అట్లా? మీరు వచ్చి మాట్లాడండి. చెప్పాలా? ఈయనకి యాక్సిడెంట్ అయింది, 1 వీక్ కూడా కాలేదు. సిగ్గు లేకుండా పోయి అమ్మాయిని కలిసి వచ్చిండు. కొంచెం కామెంట్స్ ఉండాలా లేదా? నాకు సిగ్గు లేదని వాళ్ళకెందుకు చెప్తున్నావు విజయ్? నువ్వు ఒకటి నువ్వు ఎందుకు పోయినావు? సరే ఇట్లా కాదు నీతో కానీ జిగురు సార్ రాఖీ తీసుకో. రాఖీ అర్పిద్దాం. మీరు నువ్వు రాఖీ తీసుకో అందరితో. ఇప్పుడు నీ మొత్తం అందరితో రాఖీ అర్పిస్తే ఈరోజు నీకు తీసుకో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు నన్ను చూసుకోవడం మీరు రాఖీ కట్టగలుగుతారా చెప్పండి? ఒక మాట తప్పేముంది? కట్టలేరు వాళ్ళు చూడు. వాళ్ళు తప్పడంతో చూస్తారే నిన్ను, వాళ్ళు కడతారు. నువ్వు నీకు ఎప్పుడు ఇదే ఉండాలి నీకు. కట్టదంట చూసావు ఎవరు కట్టబుద్ధి కాదు విజయ్. నన్ను చూసినాక కట్టబుద్ధి అయితే లేదు మీకు. తెలియనప్పుడు ఎట్లా కడతారు? కరెక్ట్ మాట్లాడినాను. ఎప్పుడు సిస్టర్స్ లేదంట. ఒక రాఖీ కొట్టడం తప్పేముంది చెప్పు ఒక మాట. లేకపోతే నేను బయట చూసుకుంటా. ఇస్తాడు నేనేందుకు మా ఓన్ చేయనిచ్చేస్తా నేను. సరే మీరు రాఖీ కట్టు, స్వీట్ తెచ్చేసి గిఫ్ట్ ఇస్తాం గట్టు. అంటే అమ్మాయిలు రాఖీలు ప్రేమతో కట్టట్లే, గిఫ్ట్ల కోసం కడుతున్నారు అంతేనా? చూసిరా గైస్, నోటీస్ పాయింట్ గైస్. అరే ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, వాళ్ళ ధర్మత అది. చెల్లెలు రాఖీ కట్టినప్పుడు స్వీట్ తినిపించి హారతి ఇచ్చి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు నేను కంపల్సరీ గిఫ్ట్ ఇస్తాం. అయితే రాఖీ కట్టు. ఇక్కడ ప్రేమ, ఇక్కడ మనకి ఏం కావాలి? అన్న మీద ప్రేమ మాత్రమే ఉండాలి. అదే నువ్వు రాఖీ కట్టేసి ఎవరికన్నా ఏం మాట్లాడుతున్నావు? ఇలాగే ప్రపంచంలో అందరికీ అందరినీ ఈ రోజు నుంచి కట్టు. నేనేం చేయాలి? నువ్వేం లేదు, రాఖీ కట్టుకోవాలి అంతే. ఆమె కట్టాలని లేదు. ఒకసారి ఒక కావాలంటే నీకు కడతా ఉంటుంది చూడు. నేను రెడీ ఉంటా, నేను కట్టించుకోనికి. నువ్వు రెడీయా? నేను రెడీ, నువ్వు రెడీయా? కట్టును చేసి చెయ్యి నొప్పి పిచ్చిదానా? రాదు.
మంచిగా చూపి. ఒకసారి పర్లేదు హలో. ఏమైనా అంతే ఏమైంది అంటావా? కట్టించుకోలేదు. దాన్నే ముందు కట్టించుకొని హ్యాపీ రక్షాబంధన్ చెల్లెల్ని దీవించు. మంచిగా ఉండమా. ఓ థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. థ్యాంక్ యూ బ్రో. ఇళ్ళలో ఎవరినైనా ఏమైనా కొట్టాలా చెప్పు. అది తొందరగా రెడీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోమని చూస్తుంటే మాకు. ప్రేమతో కడుతున్నాం కదా ఏమో ఇంతమంది కడుతురు, నీకు కట్టించుకోవడం లేదు. ఆ? రాఖీ కడుతున్నా చాలా ఖుషి అవుతున్నట్టున్నావు. ఎవరు? కట్టేస్తాం మేము. ఆయన కూడా కట్టండి. కట్టించుకో. ఆడ లేవు రాఖీలు, వేరే ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా కట్టించుకో. నేను కట్టించుకుంటా, దాన్ని ఏం లేదు కానీ వాళ్ళ ముఖాలు తీసి కట్టించుకోకపోతే అంతేదా. అవునా? ఇంకా కట్టే. ఆడ పోదాం. నీకు కూడా కట్టించుకో. ఏం దొంగేశాలు వేయాల్సిన అవసరం లేదు. ఎవరు? ఆడ కడతానే మెయిన్ గా నీకే కట్టేయాలి పాపం. కట్టించుకో. చాలా మంది ఉన్నారు ఆడ వెయిటింగ్ కట్టించుకోవడానికి. మస్తు నటిస్తున్నావు, మేమందరం కట్టిస్తా కట్టేసుకుంటా అని నువ్వు చెప్తే కట్టియమనుకుంటున్నావు. ఇప్పుడు మేము కట్టించుకో. అందరు ఇగో ఈడికే నేను దాకా అన్ని కట్టించుకుంటా. ఇట్లా ఉంటది మనతో. కుల్లే నీకు కుళ్ళు, దీనికి కుళ్ళు. ఆబ్వియస్లీ నాకు కుల్లే. కట్టించుకున్నప్పుడు మాట్లాడలేదు, నేను కట్టించుకున్నప్పుడు ఎందుకే నీకు అంత కుళ్ళు? అయ్యా ఒకటే కడుతుంది. చూసావా అది? ఇప్పుడు ఇమ్మని నేను కట్టు. చూసావా కట్టదు అది, కట్టదు అది, వేస్ట్ అది. కట్టు కట్టాను విజయ్, కట్టాను కట్టు. సో గైస్, ఇది ఇవాళ ఫస్ట్ ప్రాంక్ వచ్చేసి. సో వీళ్ళైతే మనకి మంచి సపోర్ట్ చేసినారు రాఖీ కట్టడానికి. చాలా తక్కువ. ఇట్లాంటి చెల్లెళ్ళు అన్నకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అందరు ఉండాలి. ఎవరు ఉండదు. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియన్ సార్ అన్నకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా చెయ్యి మంచిగా లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఫారెన్ లో ఇంకొకరు దేవులాడుకోలేను విజయ్. ఇంకా మనం పోదాం థైలాండ్ కి. ఆంధ్రాకి వచ్చేసేయాలా? ఆంధ్ర ఇండియాలోనే ఉంది. ఆంధ్ర కూడా ఇండియాలోనే ఉంది కదా. నువ్వు మళ్ళీ నేపాల్ సరే అని నేపాల్ అవన్నీ దేవులాడుకోవాల్సి వస్తుంది. తొందర చేయబెట్టు. నాకు ఇంగ్లీషే రాదు. నేను చెప్తా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శ్యామన్నకి ఆల్ ఇండియన్ నువ్వు చెప్పు. శ్యామన్నకి ఓకేనా? డన్. విజయ్కి కూడా థ్యాంక్ యూ. ఇంకేం నువ్వు చెప్పేసిన నేను చెప్పేసిన అంత సెట్ అయిపోయింది. ఎంతైనా తోడు దొంగలే. రా కట్టించుకో. ఏమైతుంది? ఊకే నేనేనా ఇప్పుడు ఈయన నిన్న తిరగాలి. మీకు తెలుసు ఆయన చెప్పి తిరుగుతాడు ఏమన్నా. మొత్తం ఆఫీసర్ ఉన్నా నిన్న మొత్తం. ప్రామిస్ చేసినావు రాఖీ కట్టుకుంటాను సాయి భాయ్ కాన్సెప్ట్ అది కాదు. నేను కట్టించుకుంటాను కాదు, వాళ్ళతో వద్దాం అంతా కట్టించుకుంటా మొత్తం చెయ్యంతా. ఏమంటున్నా, నిన్న వ్యాలంటైన్స్ డే కి ఎందుకు పోయిండు నన్ను ఇచ్చిపెట్టి? అది నా బాధ. అందుకు నేను అందుకే నేను దగ్గర కట్టిస్తున్నాను. అన్ని ఇచ్చిపెట్టి నేను వ్యాలంటైన్ పోయింది ఎవరికి తెలియదు. అది అన్న కట్టి ఫస్ట్ నాకెందుకు కట్టిస్తున్నావు? కట్టించుకోను నాకు తెలియదు. అవసరం లేదు కట్ట. నువ్వు కట్ట నాకు తెలియదు. ఎన్నిసార్లు కట్టించుకుంటా? అరే ఊకే నేనే అన్న మళ్ళా ఊకే నాకే చెప్తున్నావు. ఏం కాదు. హాయ్. ఏం పేరు? సంధ్య అంటుంది. సంధ్య ఇంకా పాపం ఫీల్ అన్నట్టున్నారు. సౌజన్యతో నాకే ఎట్లా కట్టించుకుంటారు? రేపు ఒక మాట. ఎందుకు కట్టించుకో? సంధ్య సౌజన్యతో నేను కట్టించుకోను. వేరే ఎవరితోనే కట్టించుకుంటాను. తప్ప ఎవరితోనే కట్టించుకుంటాను. వద్దు, నేను కట్టించుకోను. అవసరం లేదు. వాళ్ళు కట్టారంట. కట్టరాళ్ళు కట్టరంట కదా. వాళ్ళ నమ్మకం ఇస్తే కట్టంటారు. అంటే నీకు అర్థమైతే లేదు. వదిలేస్తే లైట్స్ కదా. చాలు ఈ మాత్రం చాలు. పదండి. నువ్వే అన్ని వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తున్నావు. వాళ్ళు కట్టాను వాళ్ళని ఇప్పుడు నీతో నేను కట్టించుకుంటా. వాళ్ళు కట్టాను నాదే ప్రాబ్లం వాళ్ళదా? నువ్వు అట్లా అన్నందుకు వాళ్ళు ఏమన్నారు అంటే అరే నువ్వు ఎడ ఫీల్ అవుతున్నావు అనేసి అట్లా అన్నారు. కడతావు లాగి కడతావా మీరు?
కట్టరంట అయిపోయింది కట్టన్నట్టు అనిపించింది అన్న. అన్నదన్న సేమ్ వాళ్ళ సొంత అన్న లెక్క కనిపిస్తున్నావు అంట నువ్వు. అవునా? మామూలుగా తెలుసు. నేనా? దగ్గరుండి కట్టిస్తున్నావు. దీని సంతోషం చూడు, దీని ముఖంలో సంతోషం ఆనందమో చూడు. నాకైతే సిగ్గు లేదా నీకు? నిన్న నాకు చెప్పకుండా వేరే అమ్మాయితో వ్యాలంటైన్స్ డేకి పోయిండు. అబద్ధమై అందుకే ఈ రోజు వచ్చి తీసుకొస్తున్నా. అంటున్నాడు. కేవలం నీ సాటిస్ఫాక్షన్ కోసం కట్టిస్తున్నా, కానీ నాకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతుంది కట్టిస్తుంటే. ఒక్కరే కాదు, ఆమె కూడా కడుతుంది. అలా కట్టంటుంది. కడుతుంది. కట్ట అబ్బా, నాకు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చూసినట్టుంది నేను చూస్తుంటే. అన్నయ్య అన్నమ్మా అన్నట్టుగా అను. ఈ అన్నయ్య ఈ చెల్లె కష్టం ఉంటే వస్తాడు. మీరు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. అరే, ప్రతి ఒక్క అమ్మాయి. ఇప్పుడు చైన్ గిన్ తీసి వద్దు. సరే, ఇది ఇచ్చేద్దాంలే చిన్నది. చిన్న పెద్దదే అది. ఇది ఒకరు కట్టిల్లు ఆల్రెడీ. ఇది ఎట్లా ఇస్తారు? ఇది. ఏ దొరుకుతుంది చూడే, అన్ని మందివి. సరే కాదనుకుంటా. మంచిగా మొగుడుతో చల్లగా బాయ్ ఫ్రెండ్ చల్లగా ఉంటుంది. బ్లెస్సింగ్ ఇచ్చిన ఇంకేం కావాలి? ఇంతకు మంచి మంచి చదువుకోరు, మంచి చదువుకోండి. విన్నావా? ఏమన్నారు? తొందరగా బాయ్ ఫ్రెండ్ రావాలని కోరుకోండి అని చెప్పింది. కొంచెం తొందరగా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, మంచి వద్దు, అంత బయట మొత్తం బేకార్ గాలు అవన్నీ ఒక అన్న ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఏమి ఇస్తాడు చెప్పు? బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఇంకేం కాదు? గిఫ్ట్ ఎవరు నడతారా? బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. మీద ఉన్న ఇద్దరు మంచోళ్ళకి కట్టేసి రాఖీలు. అమ్మో, నేనైతే నువ్వు అంటా అంటావని ఏ రోజు దూకినావా ఇప్పటిదాకా? దూకుతావా దండమంటావా? లోపలికి దూకుతావా దండమంటావా? నేను దూకుతావా దండమంటావా? బతకగలుగుతావా? 100% బతా. సరే రైట్. సాయి వీళ్ళు ఏడిపోయినా నేను కట్టించుకున్నా ఇద్దరికి ఒకరికొకరు నెట్టుకుంటారు కాబట్టి ఇద్దరికి ఒక్క ఇద్దరు కట్టిద్దాం ఒకటే ఇప్పుడు పిచ్చోరా మరి కనిపిస్తలేదా రాకి? ప్రాబ్లం ఏంది? కట్టించుకుంటే ఏమైతుందన్న? కట్టించుకుంటే ఏమైతుంది? సాయిబానికి అర్థమైతే అందరితో ఇదే పని ఉంటామా? ఇది మూడో షీటు. అందరు అన్నానే కానీ ఎందుకు విలువాలి? నీకేమైతే ఏంది మరి నాకు అర్థం కాదు విజయ్. ప్రతిసారి చేయి మంచిగా లేకపోతే ఇద్దరు నీకన్నా గలీజలం అయితే కట్టించుకోవాలి ఇప్పుడు మరి. ఏమనుకోకండి, డిస్టర్బ్ చేసినందుకు. ఏం లేదు, ఇగో ఈ ఇద్దరు పొరగాలు ఉన్నారు, విజయ్ ఇంకా ఈయన శ్యామ్ ఈయన పేరు. ఎప్పుడు చూసిన అమ్మాయిలు అని చెప్పి కట్టించుకోవాలా? నేను కట్టించుకోవాలి. అవసరం లేదు. ఎందుకు కట్టుకో? అలా నాకు తెలియదు వాళ్ళు ఎవరు. తెలియని వాళ్ళతోనే కట్టిస్తా. వీడియోలు చేస్తుంటే పబ్బులకి పొరియలతో కట్టు. నీ బలవంతమైంది. గట్టు, నువ్వు ఆయన గట్టు, కట్టు. ఇద్దరు కట్టు. కట్టు. నాకు కట్టదామే. డాడీ లాగా ఉన్నావు అనుకుంటుందేమో. నువ్వేదో ఫీల్ కాకు. నేను చెప్తా కుళ్ళు, కానీ ఇంతగానం కుళ్ళు ఉండదు. కుళ్ళు కాదు. ఒక అమ్మాయి కట్టను అని అంటే ఒక అమ్మాయి కట్టమంటారు, ఒక అబ్బాయిని కట్టమంటారు. నువ్వు ఆగు, మీదికి రా. కట్టను అంటే అర్థం చేసుకో. ఇగో నా మాట ప్రాబ్లం ఏంది? నాకు అసలు ఒక పొద్దున్నా నాకు అయితే మాట్లాడి కూడా. ఎందుకు కట్టావు? ఈయనకి ఎందుకు కట్టావు? ఆమె ఫీలింగ్స్ ఉన్నాయంట. అట్లా అనలే విజయ్, నువ్వు లేని క్రియేట్ అదే అర్థం. చెయ్యి బాగలేదని కట్టనట్టు. అరే కడతా అంటుంది, కట్టించుకోరా విజయ్. కట్టించుకో మరి. నన్ను కట్టనంటుంది. రాగా నువ్వు ఏమన్నావు? ఏదన్నా ఫస్ట్ అన్ననే చేయాలి. అరే నువ్వెందుకు చెప్తావు భయ్? నాకు అర్థం కాదు.
అన్న మా ఫ్రెండ్స్ కాబట్టి నేను నువ్వు చెప్తాను ఆమెకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు? నీకేం అవసరం? ఇంట్రెస్ట్ లేకపోయినా నేను చెప్తాను నువ్వెందుకు చెప్తావు? ఆమెకు ఉండాలి కదా. వాళ్ళ ఫ్రెండ్ వాడు సలహా ఇస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట. అసలు నువ్వు ఏం చెప్తే ఆమె చేస్తున్నావు? కట్టనంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పరా, ఇప్పుడు నువ్వు నేను ఒక నిమిషం, చెప్తే కడతా. ఒక నిమిషం, నువ్వు చెప్తాం కడతా కట్టదా? కడతాదన్న కట్పి చూస్తా, నీ దమ్మెంత చూస్తారా? కట్పి, కట్టక నీ దమ్ముంటే కట్పిరా. రైట్, నీకు దమ్ముంటే అయిపోయింది, ఇంకేముందిరా నీకు? ఇక్కడ ఏం మాట్లాడతలేదంటే ఒక ఆడపిల్ల అర్థం ఒక అబ్బాయి రాగానే అమ్మాయిలు ఇట్లా మాట్లాడతారు, అర్థం తెలుసుకో ఇప్పటికన్నా నువ్వు కొంచెం అన్నా. విజయ్ నువ్వు? అర్థమైందా? అట్లుంటారు అమ్మాయిలు. అంతే అయిపోయింది, పెద్ద మాట అన్నా నేనా బరాబర్ అన్నా మాట్లాడు. తమ్ముడా అంతే బరాబర్ బరాబర్ అన్న. అట్లా వద్దులే, అంతే కొంచెం మాట్లాడు. చెప్పు. పాపం అమ్మ కట్టనంటుంది. ఈ రోజు అయిపోయినట్టే కావాలంటే రాఖీ కట్టాలి. ఎవరో. ఇప్పుడు ఈడు అన్న అనొచ్చు, ఆడ తమ్ముడు మరి ఈమె తను కట్టించుకుంటావా? కట్టించుకో. నేను కట్టించుకుంటా. అన్నకు కట్టి ఒక ఇక్కడ కడుతున్నప్పుడు ఎన్ని అందరు ఇన్నే కడతారా? ఆడ కట్టమని ఒక ఆడ ఖాళీ ఉంది, చెయ్యి ఒకళ్ళు అటు కడితే ఒకళ్ళు ఇటు కడతారు. అంతే. అయిపోయి నువ్వు కూడా ఈయన కట్టేసే ఫస్ట్ ఓ పని అయిపోతుంది. వద్దు అట్లా పని ఏం కాదు. ఇంకో రాఖీ సాయి అవి చూసినావా? పర్లేదు 2000 రైట్, నువ్వు కట్టించుకున్న తర్వాత అన్న కట్టించుకుంటాడు. బరాబర్ చెప్పి మా చెల్లె, మా చెల్లె బరాబర్ చెప్పింది. ఇప్పుడు మా చెల్లె చెప్తా అదే ఇప్పుడు. చెయ్యి మెల్లి కట్టు, ఏం కాదు, ఏం కాదు. మొత్తం కట్టించుకుంటా, మొత్తం పర్లేదు. కట్టించేసి. మొత్తం కట్టించేసుకుంటా. నువ్వు కూడా కట్టినా అదే చెయ్యి. అవును కట్టించేసి. అరే మీకు ఏమైతుంది భయ్ ఆమె కట్టానంటే? బెస్టా? నువ్వు కట్టించుకుంటేనే ఈ అన్న కట్టించుకుంటాడు. అంతే మా సరే చెల్లె, ఆల్రెడీ కడతా మా చెల్లె, అనేసి అంది. మా చెల్లె. కడతా అన్నప్పుడు నువ్వు కట్టకపోయినా కట్టించుకో. కట్టించుకున్నట్టే. నువ్వు కట్టించుకో మా అన్న. చెల్లె నువ్వు మంచి సపోర్ట్ ఇస్తున్నావు. అది చెల్లెళ్ళు ఒకసారి నాకు అన్నకే సపోర్ట్ చేసి మాది అట్లనే ఉంటది మాది. రాఖీ కట్టేవాడు చెప్పమా, నువ్వు చెప్పమా. సపోర్ట్ అరే ఫ్రెండ్షిప్ కి వెళ్ళలేదా? ఫ్రెండ్షిప్ చెప్పాలా మీరే. ఫ్రెండ్షిప్ కి వెళ్ళలేదా? నేనైతే నీకు ఎందుకు ఏమైతుంది? అదే అదే వేద్దాం అనుకుంటా నేను కూడా నెక్స్ట్ నేనైతే వెళ్ళిపోతుంటే ఈ పాడికి నీ ప్లేస్ ఉంటే ఎందుకు రెచ్చగొడతారు మీరిద్దరు? అరే నీకు అర్థమైతలేదురా, నిన్న వాళ్ళిద్దరు రెచ్చగొడుతారు. నేను రెచ్చగొట్టినా? అన్న రెచ్చగొడితే అంటే మీ తమ్ముడు కంటే ఎక్కువ ఆయన ఆయన ఎవరమ్మా? తెలుసా? అరే నీకు నా, ముందు తెలుసా? ఇప్పుడు కట్టు అన్నప్పుడు ఏం మాట్లాడినప్పుడు ఒక ఆడపిల్ల అర్థం చేసుకోవాలి. నీకు ముందు తెలుసా ఆయన? ఎట్లా తెలుసు? వీడియోలు చూస్తే వీడియో చూసి రాఖీ కట్టావా? ఇప్పుడే చెప్పినాం, ఈ రోజు నుంచి శ్యామ్ అందరికి అందనే, నాకు నువ్వు విజయ్ కూడా అందరికి అందనే. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఏం చెప్పు, ఇప్పుడు నీ బాధ ఏంది మా చెప్పు. చెల్లి ఒకటి నువ్వు ఎవరు అన్నా అని చెప్ప నీకే. మా చెల్లె చెప్తాది ఇప్పుడు. మా చెల్లె చెప్తాది, నువ్వు చెప్పా ఏం చేయమంటావు? పిల్లతోని వేయండి తెలుసా? కట్టించుకుంటాడు. బరాబర్ చెప్పి అరే మా అమ్మ చెల్లె. ఈయన కడతా అని అంటుంది. ఇప్పుడు నాకు కడుతున్నావా నువ్వు? నువ్వు ఫస్ట్ ఇక కట్టించినాక నేను కట్టాలి. అవు మా చెల్లె చెప్పింది. మా చెల్లె మాట ఒక నిమిషం, మా చెల్లె మాట ఇంటలేవు, మా తమ్ముడు మాట ఇంటలేవు, ఎవ్వరు మాట ఇంటలేవు నువ్వు. ఇద్దరు సొంత అక్క చెల్లెలనా? అవునా? అసలు లేదే. ఆమె కట్టిందంటే నీకు కట్టినట్టు అయిపోయింది అయిపోయింది. అవన్నీ ఏం లేవు, అవన్నీ అవన్నీ ఏం లేవు. అక్క చెల్లెళ్ళు కట్టించాలి ఇప్పుడు. మా మీద కాదు, మీరిద్దరు బ్రదర్సా కాదా అన్నది. ఇప్పుడు నువ్వు ఆయనని అన్న అయినా బ్రదర్ అయినా ఫీల్ అయితే కట్టించేసుకుంటావు అన్న. మనకి లింక్వేట్ చేసిందన్నాడు, మన అబ్బాయి లింక్వేట్ చేసినాడు మనకి. ఇక నేను ఏం మాట్లాడా? ఇక నువ్వు ఏదంటావు అన్న? ఇక నువ్వు ఏం మాట్లాడా? ఏ దోస్తు ఇప్పుడు తన్ని కట్టింది, నీ కట్టింది, నాకు తనైతే కట్టలే కదా. సొల్లొద్దు, నాకు మ్యాటర్ కావాలి. నాకు సొల్లొద్దు, వద్ద ముంగడి ఇవన్నీ వద్దు విజయ్, నా మాటిని అర్థం చేసుకో. సొల్లొద్దు, నాకు మ్యాటర్ ఎట్లయితుంది? ఆమె నాకు ఆల్రెడీ రాఖీ కట్టింది. ఈమె కట్టింది, ఈమె చెల్లెనే, నాకు కూడా చెల్లెనే. మరి ఈమె చెల్లె అయితే ఆమె అక్క, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఏం కాదు, ఇగో రాఖీ కట్టిన వాళ్ళే చెల్లెలు, రాఖీ కట్టిన వాళ్ళు చెల్లెలు కాదు. కాదు ఆడ ఆల్రెడీ మన ఫ్రెండ్షిప్. ఏంది సాయిబాయి నువ్వు అవునా, కూడా? నా చెల్లె అక్క చెల్లెలు అన్నప్పుడు ఈమె కడితే కథమేగా. నీకు తెలుగు ఉన్నోళ్ళైతే అవును, మేమిద్దరం అన్నదమ్ముల మంది తెలియక నీకు కట్టింది. ఎవరు ముందు తెలిసిందే కట్టకు. ఏముండదు కావాలంటే నా ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ నీకు ఉండాలి కదా. అరే నీకు ఎక్కువ ఉంది రా, నాకు ఇజ్జత్ రాఖీ పోయిందన్న, కట్టియాలని. ఇజ్జత్ అరే పోయిందన్న. నీకెందుకు రా తిండి? వాడు చూసినావా అన్న, వాడు పాయింట్లు మాట్లాడుతున్నా వాడు. నీ చేతికి రాఖీ వస్తే నా చేతికి వచ్చినట్టు అన్న. ఓ చూసినా కానీ నేను ఈ చెయ్యి, అది వేరే. ఈ చెయ్యిడికి నరుక్కుంటానన్నా నరుక్కుంటా. ఓ పని చేయి. కాదు.
లేట్ అవుతుంది రాఖీ కట్టించుకో. అందుకే వద్దు, వద్దు, నువ్వు కూడా కట్టించుకోవద్దు. అన్న కట్టించుకుంటే తమ్ముడు కట్నం పెడతా అంటున్నా నేను రాఖీ కడితే 5,000 కాదు 10,000 కట్టినా కట్టదాడ, నాకు అర్థమైపోయింది. బట్లాడుకున్నావు కదా పక్కకు పోయి కాలు పట్టుకున్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. అది కాదన్నా. ఏది రావాలా? అన్నయ్యకు పెళ్ళంట, చెల్లెమ్మకు సంబరమంట. మీ ఇద్దరు గురించి మేము కట్టించుకుంటాం, పర్లేదు మా. మీరందరూ ఇంత కుళ్ళుబోతులు ఉన్నారు మరి. ఛీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏదైతే అదే. కానీ నాకైతే ఈరోజు ఎక్కలేని సంతోషం అవుతుంది. నీకు ఉంటది. నా నీరసం అంతా పోయింది యాక్చువల్లీ గాయస్. రాఖీ కొట్టించిన చూసినా చెల్లెల బంధం ఎట్లుందో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సంతోషమా? చాలా చాలా ఓకే కదా, నీ మాట నేను నిలబెట్టింది. హ్యాపీ కదా. థ్యాంక్ గాడ్. చూసినా అన్న ఫ్రెండ్షిప్ చూసినావా? నీ గురించి నువ్వు కూడా కట్టించేసి నీ గురించి అయిపోయింది. వీడియో అయిపోయింది. ఇప్పటికైతే వీడియో అయితే అయిపోయింది. నాకు ఎవరు రాఖీ కట్టారు, నేను కట్టించుకోను. అన్న కట్టింది కదా, అన్న ఇద్దరు అన్నదమ్ములు అన్నప్పుడు అన్న కడితే నాకు కట్టినట్టే. కానీ మీరు ఎవరైతే మర్చిపోద్దు శ్యామ్ విజయ్ ని అన్నయ్య అని పిలవడం. నేమ్ శ్యామ్ అని వచ్చింది, ఆయన మాత్రం పిలవండి. సెకండ్ నేమ్ పిలవకండి. అందంగా లేని అమ్మాయిలు ఎవరు పిలిచినా మీరు నాకు అసలు ఓకే. సరే అందరు చెల్లె అందరు నాకు చెల్లెలే. అందంగా లేని అమ్మాయిలు ఎవరు పిలిచినా నాకు ఓకే. నాకు అట్లా నాకు సొంతంగా నాకు చెల్లెలని ఫీల్ వచ్చిందంటే అంటే ప్రతి ఒక్క చెల్లె అమ్మాయి అందంగా ఉన్నానే ఫీల్ అవుతుంది కదా, అందుకని ఎవరు పిలవరు అని అంటారా. ఇది బాగుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది నచ్చింది. కవర్ డ్రైవ్ లో కవర్ అయితే డ్రైవ్. బాగా నేర్చుకుంటారు ఇద్దరు. సో గైస్ ఇప్పటికైతే ఇది మన కంటెంట్ ఇవాళతో స్టాప్ అవుతుంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి హాయ్ చెప్పరా మా వాళ్ళు అందరికి. సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి అన్న వాళ్ళకి. బర్త్డే